పూనం పాండే మరణించింది అనే వార్త అందరినీ షాక్ కి గురిచేసిందన్న విషయం తెలిసిందే. సర్వైకల్ క్యాన్సర్ తో కన్ను మూసింది అని అనౌన్స్ చేయడం అందరినీ మరింత కలిచివేసింది. అయితే పూనం తాను బ్రతికే ఉన్నాను అంటూ ఒక వీడియో బయటిని రిలీజ్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్ నానాటికి ప్రమాదంగా మారుతోందని, దానిపై అవగాహన కోసమే ఇలా చేశాను అంటూ వీడియోలో పేర్కొంది. ఆ బైట్లో పూనం పాండే మాట్లాడుతూ, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, బ్రతికే ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్ వల్ల నేను ప్రాణాలు కోల్పోలేదు, కానీ అది ఎన్నో వేలాది మంది మహిళల ప్రాణాల్ని బలికొంది. దీనిపై అవగాహన లేక ఎంతో మంది కన్నుమూశారు. ఇది ఇతర క్యాన్సర్స్ లాగా కాదు, దీన్ని నివారించడం సాధ్యమైన పనే. ముందస్తుగా గుర్తించి హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే నివారించవచ్చు. ఈ వ్యాధితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండే మార్గాలు ఉన్నాయి. అందరం కలిసి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిద్దామని ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు పూనం పాండే. అయితే పూనం చనిపోలేదు అనే అభిప్రాయాన్ని నిన్ననే చాలా మంది వ్యక్తం చేశారు. చాలా మంది పబ్లిసిటీ స్టంట్ అని ముందే పసిగట్టారు. ఎందుకంటే సెలబ్రిటీలు చనిపోతే వారి ఇంటి దగ్గర, అలాగే వారు చనిపోయిన హాస్పిటల్ దగ్గర హడావుడి ఎక్కువగా ఉంటుంది. కానీ పూనం పాండే ఇంటి దగ్గర అలా జరగలేదు. ఆమె కుటుంబ సభ్యులు ఎవరు దీని గురించి మాట్లాడలేదు. దీంతో పూనం పాండే నిజంగానే చనిపోయి ఉంటే ఆమె డెడ్ బాడీ ఎక్కడుంది? సర్వైకల్ క్యాన్సర్ కోసం ఏ హాస్పిటల్లో చికిత్స తీసుకుంది? సర్వైకల్ క్యాన్సర్ సోకితే అంత త్వరగా చనిపోతారా? ఇలాంటి ప్రశ్నలు రేకెత్తాయి. అందుకే చాలా మంది పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు. ఇక పూనం పాండే చేసిన రచ్చపై కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ, పూనం ఎంచుకున్న ఈ మార్గాన్ని అందరూ తప్పుపడుతూ ఉండొచ్చు, కానీ ఆమె యొక్క ఆలోచన విధానాన్ని ఇలాంటి ఒక ఫేక్ వార్త ప్రచారం చేయడం వల్ల ఆమె సృష్టించిన అవగాహనని ఎవరూ తప్పుపట్టలేరు. సర్వికల్ క్యాన్సర్ గురించి ఇప్పుడంతా ట్రెండ్ అవుతుందంటే అది పూనం పాండే వల్లే. పూనం పాండే మనసు చాలా గొప్పదే. పూనం పాండే ఇలానే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి అంటూ రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు.